హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. అయితే సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియాను అంతే సూపర్ ఫామ్లో ఉన్న కివీస్ ఇక్కడ ఢీకొనుంది. అయితే ఈ రెండు జట్ల గురించి ఒకసారి హిస్టరీ మనం చూసుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. ఎందుకంటే కివీస్ జట్ని ఇంతకాలం తక్కువ అంచనా వేసుకుంటూనే వచ్చారు. బట్ ఈరోజు కివీస్ జట్టు ఉన్నంత స్ట్రాంగ్గా వేరే ఏ జట్టు లేదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఒకసారి మనం హిస్టరీ కూడా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 25 ఏళ్ల క్రితం సేమ్ ఛాంపియన్స్ ట్రోఫీలో, అది కూడా ఫైనల్ మ్యాచే, అప్పుడు కూడా మన ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టే, అప్పుడు కూడా ఇలాంటి ఉత్కంఠే రేగింది. మన దగ్గర నుంచి 2 సార్లు ట్రోఫీని లాక్కుపోయింది న్యూజిలాండ్. సో ఇప్పుడు కసి తీర్చుకోవాల్సిన టైం, 25 ఏళ్ళు పగ ఇది. ఈ పగని తీర్చుకోవాల్సిన టైం గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, భారత్ జట్టు న్యూజిలాండ్ జట్లు సంబంధించి ఐసీసీలో కానీ దాంతోపాటు వరల్డ్ కప్లో కానీ ఫైనల్స్లో తలపడిన సందర్భాలు 2 ఉన్నాయి. సో ఈ 2 సందర్భాల్లో కూడా కివీసే గెలిచింది. ఒక్కసారి మొదటగా జరిగిన 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే, అప్పుడు టీమిండియాకి రథసారథిగా గంగూలీ ఉన్నారు. దాంతోపాటు కివీస్కి కెప్టెన్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు. వీరి ఇద్దరూ కూడా అప్పుడు మంచి కెప్టెన్లు. సో ఒకరిపై ఒకరు పై చేయి సాధిస్తూనే ఆ రోజు మ్యాచ్ అయితే జరిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఇందులో గంగూలీ సెంచరీ చేశాడు, 117 పరుగులు చేశాడు. సేమ్ చేజింగ్కి దిగిన న్యూజిలాండ్ కూడా భారీగానే బదులిచ్చింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ సైడ్ నుంచి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ జరిగింది. క్రిస్ కెయిన్స్ కూడా 113 పరుగులు సాధించాడు. సో అక్కడ ఈజీగా మన దగ్గర నుంచి కప్పు లాక్కుపోయింది న్యూజిలాండ్. దాని తర్వాత 2015, 2019 ప్రపంచ కప్ ఫైనల్ చేరుకున్నప్పుడు కూడా పరాభవాన్ని చవిచూడడానికి తప్పలేదు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 2021 ఐసీసీ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా న్యూజిలాండే విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ 2 సార్లు కివీస్పై ఐసీసీ టోర్నీలో మనం ఓడిపోయాం. సో మూడోసారి ఈ బ్యాడ్ హిస్టరీ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు, ఈసారి కసి తీర్చుకునేందుకు టీమిండియా కూడా ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో 2 జట్ల బలాబలాలు కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ 2 జట్ల బలాల గురించి ఎంతైతే మాట్లాడుకోవాలో, పిచ్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్లో పిచ్ అవ్వడం, ఏ పిచ్ మనకి అసైన్ చేస్తారనేది తెలియకపోవడం, దాంతోపాటుగా గతంలో మనం పాకిస్తాన్తో ఆడిన పిచ్ అయితే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, దాంతోపాటు న్యూజిలాండ్తో ఆడిన పిచ్ అయితే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే గతంలో న్యూజిలాండ్తో మనం మ్యాచ్ ఆడాం, నాకౌట్ స్టేజ్లో మనం న్యూజిలాండ్ని ఓడించాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని ఓడించి కప్పు గెలవాలనే కసితో వారున్నారు. సో మనం లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పైన ఎలాంటి స్పిన్ మాయాజాలను అయితే అక్కడ ప్రదర్శించామో, సేమ్ అలాంటి స్పిన్తోనే బరిలోకి దిగుతామా, లేదంటే 2 స్పిన్నర్లు 3 ఫేసర్లతో టీం ఉంటుందా? అసలు టీం కూర్పు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? న్యూజిలాండ్ టీం బలం ఎంత? న్యూజిలాండ్ టీంని ఎంత స్కోర్కి కట్టడి చేయగలిగితే మనం కప్పు గెలిచే అవకాశం ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.